ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏం నడుస్తుంది జగన్ విషయంలో అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నిరంతరం మనల్ని మోటివేట్ చేస్తారు. సైకలాజికల్‌గా ప్రిపేర్ చేస్తారు. జగన్ రాష్ట్రాన్ని ఇంతకుముందు విధ్వంసం చేశాడు. మేము కాపాడాం. ఇప్పుడు విపరీతంగా ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి. విపరీతంగా వ్యాపారాలు వచ్చేస్తున్నాయి. జగన్ టైంలో అంబానీలు, అదానీలు, జిందాల్ వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ ప్రారంభించారు. యాక్చువల్‌గా అన్ని ఇంప్లిమెంటేషన్ రాలేదంటే అతని టైంలో వచ్చినటువంటి దాదాపుగా 200, 300 ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇన్ఫోసిస్ కూడా అప్పుడు బిగిన్ అయిందే. అదే సందర్భంలో జగన్ చెప్పింది విశాఖపట్నం గ్రోత్ ఇంజిన్ అని చెప్పాడు. ఇప్పుడు అమరావతి చేస్తున్నారా? అది చేస్తున్నారా? గ్రోత్ ఇంజిన్ కిందన. జగన్ చెప్పింది ఫైనల్ అయింది కదా! అమరావతి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదనే కదా! ఇప్పుడు గూగులోడు ఇక్కడికి ఎందుకు రావట్లేదు? అక్కడికి ఎందుకు వస్తానంటున్నాడు? అంటే గూగుల్ అక్కడ జగన్ విజన్ అదే కరెక్ట్ అయింది కదా! అదే సందర్భంలో ఈ ప్రాంతపు వాసిగా అమరావతి కూడా డెవలప్ కావాలని కోరుకుంటాను. జగన్ ఆ విషయంలో తప్పు చేశాడని నేను కూడా భావిస్తాను. అది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే ఎక్కడ నడుస్తున్నదయ్యా అంటే ఆహ్, జగన్ వస్తే మళ్ళీ మీకు నాశనం అయిపోతుంది. ఇప్పుడు మేము అద్భుతం చేస్తున్నాం. జగన్ వస్తే నాశనం అయిపోతారు. జగన్ వస్తే నాశనం అయిపోతారు. ఇది నిరంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ నామస్మరణే చేస్తున్నారు. వీళ్ళిచ్చిన సూపర్ 6 హామీల్లో 2 మిస్ అయినా, మూడో దాంట్లో సగమే చేసినా ఏదైతే పెన్షన్ 50 ఏళ్ళకే పెన్షన్ అన్నది పక్కన పెట్టారు. 4000 చేసిన మాట వాస్తవం. దీపం ఇచ్చారు. అట్లాగే బస్సులో ఉచిత ప్రయాణం పెట్టారు. అన్నదాత సుఖీభావ డబ్బులేశారు. అయితే మొదటి ఏడాది 5 పైసలు వేయల. పోనీ అది బకాయిల కిందన ఏమన్నా ఇచ్చారా అంటే అది ఇవ్వలేదు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్‌లో కూడా ఈ 3 చేశారు. మొదటి ఏడాది పెన్షన్‌కి సంబంధించి చేసుకొచ్చిన మాట వాస్తవం. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. 4000 పెంచడం అన్నట్టు. మిగతా అయితే అట్లాగే అయిపోయింది. ఇప్పుడు మహిళలకి రూ. 1500 నిరుద్యోగ భృతి, తర్వాతన ఈ 50 ఏళ్ళకి పెన్షన్ ఇవి పక్కకెళ్ళిపోయినాయి. అయితే ఆ అంశాలని చర్చకి రానికుండా అన్నీ ఇచ్చేసాం. సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అదే మాట మాట్లాడతాడు. చంద్రబాబు అదే మాట మాట్లాడతారు. అంతా నడుస్తా ఉండాలి. ఇటు పక్కన జగన్ వస్తే నాశనం అయిపోతారు. జగన్ వస్తే నాశనం అయిపోతారు అన్నటువంటిది భయపెడతా ఉండాలి. లిక్కర్ దొరికితే అది జగన్ మనుషులు అయ్యి ఉంటారు. మేమైతే సేఫ్, మేమైతే పర్ఫెక్ట్. ఇట్లాగంటే తప్పులు ఏది జరిగినా అది వైసీపీకి ముడిపెట్టాలా? అదే సందర్భంలో ఒప్పు జరిగితే అది మా వల్లనే అనాలా? అదే సందర్భంలో జగన్ వస్తే నాశనం అయిపోతాడు అనాలా? తద్వారా ఇంకొక టర్మ్ జగన్‌ని ఆపగలిగితే కూటమిగానే ఉండి, అప్పుడు జగన్ పని అయిపోతుంది. ఆ తర్వాతన ఇక జగన్ ప్లేస్‌లోకి తాను రావచ్చని పవన్ కళ్యాణ్, జగన్‌ని దించేస్తే ఆ తర్వాత పవన్‌ని ఎట్లా వదిలించుకోవాలో మనకు తెలుసులే అన్నటువంటి చంద్రబాబు. ఇది ప్రస్తుతం నడుస్తున్న వ్యవహారం.